ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చాను. అది ప్రాణం పోయే సమయంలో మనకి మెదడుకు ఎటువంటి అనుభూతి కలుగుతుంది అని చెప్పేసి న్యూస్లో ఒక చిన్న ఆర్టికల్ అయితే వచ్చింది. ఈ ఆర్టికల్ నేను మీకు ఈరోజు చదివి చెప్తాను. ప్రాణం పోయే సమయంలో ఈ అనుభూతి మనకు కలుగుతుందంట. మరణ భయంతో మెదడు చేసేటటువంటి ఒక మ్యాజిక్ అంట. ఇది పరిశోధకులు చెబుతున్నటువంటి విస్తుపోయే రహస్యం అంట. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుపోయిన వారు, అంటే మంచు పర్వతాల్లో దారి తప్పిన వారు, సముద్రంలో కొట్టుకుపోతున్న వారు, లేదా పర్వత శిఖరాలపై స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న వారికి ఒక వింత అనుభవం ఎదురవుతుంది అనేసి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని వచ్చేసి థర్డ్ మ్యాన్ సిండ్రోమ్ అని పిలుస్తారంట. అంటే మనం ఒంటరిగా ప్రాణాపాయ స్థితిలో మిట్టాడుతున్నప్పుడు మన వెనుక లేదా పక్కన ఎవరో ఒక వ్యక్తి నిశ్శబ్దంగా నడుస్తున్నట్లు, మనల్ని గమనిస్తున్నట్లు ఒక భావన కలుగుతుందంట. 1914లో అంటార్కిటికా యాత్రలో ఎర్నెస్ట్ షాకిల్టన్ మరియు అతని బృందము మంచులో చిక్కుకున్నప్పుడు తమ బృందంలో లేని 4వ వ్యక్తి ఎవరో ఒకరు తమతో కలిసి నడుస్తున్నట్లు అందరూ గమనించారంట. సురక్షిత ప్రాంతానికి చేరుకున్న తర్వాతే అది నిజమైన మనిషి కాదని వారు గ్రహించారంట. అది దెయ్యాలు లేదా ఆత్మలు కావని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అది ఒక మనిషి విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడిలో లేదా మరణ భయంలో ఉన్నప్పుడు మాత్రమే అతని మెదడు ఒక రక్షణ కవచంలా ఒక మాయా భాగస్వామిని సృష్టిస్తుందంట. ఇది మెదడు చేసే ఒక కోపింగ్ మెకానిజం అని శాస్త్రవేత్తలు అయితే తెలియజేస్తున్నారు. ఇది న్యూస్లో వచ్చినటువంటి ఆర్టికల్. కొంచెం చదవడానికి కొంచెము ఏమంటారు దాన్ని, ఆశ్చర్యకరంగా ఉంది. అంటే ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని మర్చిపోయాం. కొంచెం బాగుంది, ఇంట్రెస్ట్గా అని చెప్పేసి మీకు ఈ వీడియో అయితే చేయడం జరిగింది. వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ నచ్చింటే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని డైలీ నేను చెప్పేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.